హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే గోడల మీద గీతలు అనేది గీస్తూ ఉంటారు కదండి. పెన్సిల్తో కానీ, స్కెచ్ పెన్నులతో కానీ, పెన్నులతో కానీ. అలా గోడల మీద గీతలు ఉంటే చూడటానికి బాగోదు. పైగా మనం రెంట్కు ఉండేటప్పుడు ఓనర్స్తో అయినా ఇబ్బందిగా ఉండేది కదా. అందుకని చెప్పేసి గోడల మీద ఉన్న స్కెచ్ పెన్స్ కానీ, పెన్నులు కానీ, పెన్సిల్స్ కానీ గీతలు పోగొట్టుకోవాలంటే ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలా మనం పెన్సిల్ గీతల్ని, అలాగే పెన్ గీతల్ని, స్కెచ్ పెన్ గీతల్ని ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి మనం వాటికి ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా ఎలా క్లీన్ చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకోండి. దాంట్లో ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి. అలాగే నిమ్మకాయ తీసుకొని మనం హాఫ్ నిమ్మకాయ అనేది ఆ తినే సోడాలో రసం వేసేయాలండి. హాఫ్ నిమ్మ రసం వేసేసేయాలి. అలా వేసిన దాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. అలా మిక్స్ చేసుకొని ఒక పాత బ్రష్ తీసేసుకొని మనకి ఎక్కడైతే గోడల మీద పెన్సిల్ గీతలు కానీ, స్కెచ్ పెన్ గీతలు కానీ, లేకపోతే పెన్నుల గీతలు కానీ ఎయ్యి ఉన్నా సరే మనం దాని మీద మెల్లగా అప్లై చేసేసుకొని ఈ పేస్ట్ని అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉన్న తర్వాత మనం దాని మీద బ్రష్తో రఫ్ చేసేస్తే ఈజీగా పెన్సిల్ గీతలు కానీ, లేకపోతే పెన్నుల గీతలు కానీ, స్కెచ్ పెన్నుల గీతలు కానీ ఈజీగా పోతాయి అన్నమాట. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తాను. అసలు ఏ విధంగా మనం రఫ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఓకేనండి. ఇలా పేస్ట్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసి మనం ఒక పాత బ్రష్ ఏది ఉంటుందో అది తీసుకొని మనం ఈ మిక్సీని ఎక్కడైతే పెన్ను గీతలు ఉన్నాయో అక్కడ అప్లై చేసుకుంటా మనం క్లీన్ చేసుకోవాలి. ఇలా బ్రష్తో మనం శుభ్రంగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే పెన్ గీతలు ఉన్నాయో అక్కడ అప్లై చేసేసుకుందాం. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అలా బ్రష్తో తీసుకొని నేను ఎక్కడైతే మా పాప అయితే మొత్తం గోడ మొత్తం గీతలు గీసేసిందండి. కాకపోతే మీకు ఒక్క ప్లేస్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ పెన్సిల్ గీత ఉంది కదా, నేను దాని మీద అప్లై చేసి స్మూత్గా రఫ్ చేసుకోవాలండి. ఇలా రఫ్ చేసుకుంటే ఈజీగా పోతుంది. మనం ఎక్కువ ప్రెజర్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనం మెల్లగా రఫ్ చేస్తేనే పోయిద్ది అనమాట. ఓకేనండి. దీనివల్ల పెయింట్ అనేది ఏమీ పోదు, అసలు ఇబ్బంది అనేది ఏమీ ఉండదు అనమాట. ఓన్లీ వాటి గోడల మీద ఉన్న పెన్సిల్ గీతలు మొత్తం పోతాయి, అంతేగాని పెయింట్ అనేది అసలు పోలేదు. మీరు ఒకసారి చూడండి, ఇలా ఈజీగా పోతుందన్నమాట. అలాగే ఇంకొక పద్ధతి ద్వారా కూడా మనం ఈజీగా పెన్సిల్ గీతల్ని, పెన్ గీతల్ని, స్కెచ్ పెన్ గీతల్ని పోగొట్టేయచ్చు. అది ఎలా అంటే, మన ఇంట్లో ఉండే ఏ పేస్ట్నైనా తీసేసుకొని దాన్ని ఒక బ్రష్ తీసుకొని ఆ బ్రష్ మీద కొంచెం పేస్ట్ని వేసేసుకోనండి. ఎక్కడైతే పెన్సిల్ గీతలు ఉంటాయో అక్కడ ఇప్పుడు నేను చూపించాను కదండి, ఎలా అయితే నేను రఫ్ చేశానో అలా రఫ్ చేసేసుకుంటే అట్లా అయినా పెన్సిల్ గీతలు, పెన్నుల గీతలు అనేవి ఈజీగా పోతాయి అన్నమాట. ఓకేనండి. మీకు మాత్రం వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మేము చేసే మసాలా వ్యాపారం గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కంపల్సరీ కామెంట్లో అడగచ్చు, నేను రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్లో వచ్చేసరికి వేస్ట్ మెటీరియల్ రీయూజ్డ్ ఐడియాస్ వస్తున్నాయి. అలాగే ఇలా హౌస్కి సంబంధించిన టిప్స్ కూడా వస్తున్నాయి. ఓకేనండి. మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూసారు కదా, పేస్ట్ కూడా వేసేసి నేను ఎలా క్లీన్ చేస్తున్నాను. రెండు మెథడ్స్ ద్వారా ఈజీగా పోతున్నాయండి. గోడల మీద ఉన్న పెన్సిల్ గీతలు, పెన్నుల గీతలు ఏవైనా సరే సింపుల్గా ఈజీగా పోతున్నాయి. మనకి అలా గోడల మీద గీతలు ఉన్నా చూడటానికి బాగోదు కదా. అందుకని మనం ఈజీగా వీటి ద్వారానే ఇంట్లోనే ఈజీగా గీతలు అనేవి పోగొట్టేయచ్చు అనమాట. ఓకేనండి. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. బాయ్ అండి.